హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. అండ్ ఒకటి డబుల్ కా మీటా చేశాను బ్రెడ్తో. మీ అందరికీ చాలా ఇష్టమైన రెసిపీస్ అండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వెజ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చూద్దామండి. బాస్మతి రైస్తో చేసుకున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది అండ్ చాలా హెల్దీ. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను కాబట్టి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఒక బాండి పెట్టుకున్నానండి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం చిన్నగా చాప్ చేసుకున్నానండి. అన్ని వెజిటేబుల్స్ చాలా చిన్నగా చాప్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ మనకి చాలా స్మాల్ సైజెస్లో ఉండాలి వెజిటేబుల్స్ అనేవి. సో అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకుంటున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి స్టవ్ ఎప్పుడు. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నానండి, కరివేపాకు. మీకు ఇష్టమైతే క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ యాడ్ చేసుకున్నాను కొంచెం. నేను వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నానండి, మీ ఆప్షన్ అది. రెడ్ బెల్ పెప్పర్ అండ్ ఎల్లో పెప్పర్ అండ్ స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ అనేది నేను ముందు కొంచెం బాయిల్ చేసుకున్నానండి, అదొకటి. మిగతా అన్నీ కట్ చేసి వేసేసుకున్నాను డైరెక్ట్గా. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే క్యాబేజ్ తురుము కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇది షెజ్వాన్ సాస్ అండి. ఎండుమిర్చి, టమాటో సాసు, కొంచెం సాల్టు, పంచదార యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకున్నానండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. మనకి ఫ్రైడ్ రైస్ కాబట్టి ఫాస్ట్ ఫుడ్ చాలా ఈజీగా అయిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నానండి. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. సో స్ప్రింగ్ ఆనియన్స్తో నేను గార్నిష్ చేసుకుంటున్నానండి. చాలా హెల్దీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైంలో అలా. అండ్ నెక్స్ట్ డబుల్ కా మీటా చూద్దామండి. బ్రెడ్తో చేసాము. మెజర్మెంట్స్ అవన్నీ చాలా బాగా కుదిరాయి ఈసారి, చాలా బాగుందండి. సో ఫస్ట్ నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి, బాయిల్ చేసుకుంటున్నాను. అవి కొంచెం చల్లారయ్యాక ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలండి మనం. సో ఆల్మోస్ట్ పాలు అనేది బాయిల్ అయిపోయినాయండి. నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ స్క్వేర్గా అట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 పీసెస్ వరకు కట్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్వి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఫ్రై అయిపోయినాయి. నేను ఇంకా వేరే బాండీ పెట్టుకున్నానండి. 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే కప్తో వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం మెల్ట్ అవ్వాక సిరప్ అనేది మనకు రెడీ అయిపోతుందండి, చూపిస్తాను అది కూడా. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ షుగర్ సిరప్ది కొంచెం అటు సైడ్కి షిఫ్ట్ చేసేసుకున్నా. వేరే బాండీ పెట్టుకున్నానండి క్యాష్యూస్ అవి యాడ్ చేసుకోవడానికి. నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. క్యాష్యూస్ అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక కర్బూజా సీడ్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా లాస్ట్కి నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీ ఆప్షన్ అండి, అవి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, బట్ టేస్ట్ బాగుంటుంది ఇందులోకి. కర్బూజా సీడ్స్ కూడా యాడ్ చేసేసుకున్నానండి.
ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా షుగర్ సిరప్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చిందండి మనకి. మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, సో అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం. మనం ఒక 2 minutes మనం అవి ఫ్రై చేసుకోవాలండి. పీసెస్ అవ్వకుండా మెల్లిగా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ షుగర్ అంతా బ్రెడ్ స్లైసెస్ అబ్జర్వ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పాలు ఉన్నాయి కదండి, చల్లారబెట్టుకున్నాం కదా, అది 1 cup యాడ్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి స్టవ్ అనేది. సో మిల్క్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెం. నెక్స్ట్ క్యాష్యూస్ ఫ్రై చేసుకున్నాం కదండి, సో అవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి రెసిపీ అనేది. మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇందులో జీడిపప్పు క్యాష్యూస్ ఉన్నాయి కదండి, వాటితో గార్నిష్ చేసుకుంటా. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. స్వీట్ కూడా చాలా బాగా సరిపోయింది, కరెక్ట్ మెజర్మెంట్స్లో వచ్చింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసేవి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.